నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో కాంబోడియా థాయిలాండ్ యుద్ధం అంటూ గత కొన్ని గంటలుగా ఆ అంశం తెర మీదకి వచ్చింది. సో నిజానికి మనం ఇప్పటివరకు కూడా ఇజ్రాయిల్ ఇరాన్, లేకపోతే ఇజ్రాయిల్ హమాస్, రష్యా ఉక్రెయిన్ గురించి మాట్లాడుకున్నాం. ఆఖరికి భారత్ పాక్ ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సడన్గా కాంబోడియా థాయిలాండ్ ఈ రెండు బౌద్ధ దేశాలు కొట్లాడుకోవడం ఏంటి అనే క్వశ్చన్ ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. నిజంగానే 2025 బాబా వంగా చెప్పినట్టు గేట్వే, డిస్ట్రక్షన్కి గేట్వేగా మారిందా 2025? థర్డ్ వరల్డ్ వారికి ఎంట్రీగా మారిందా? ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. సరే, ఆ క్వశ్చన్స్ అన్ని పక్కన పెడితే నిజానికి ఒక రెండు బౌద్ధ దేశాలు కాంబోడియా థాయిలాండ్ ఒక హిందూ దేవాలయం గురించి గొడవ పడడం అనేది ఇక్కడ ప్రాముఖ్యత కలిగిన అంశం. ఇది ఈ మధ్య కాలంలో జరిగే విషయం కాదు, దీనికి కొంత చరిత్ర కూడా ఉంది. సో నిజానికి ఎప్పటి నుంచి ఈ గొడవ వస్తోంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఆఖరికి F-16 యుద్ధ విమానంతో థాయిలాండ్ కూడా దాడి చేసే పరిస్థితి వరకు రావడం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, ఆ సమస్య ఏంటి, సమస్యకు పరిష్కారం ఏంటి, ఇవన్నీ కూడా కూలంకషంగా ఒక్కసారి దీని మీద మనం అవగాహన పెంచుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. వారిని అడిగితే చాలా వివరాలు చెప్తారు. సో అడిగి తెలుసుకుందాం. సురేష్ కొచ్చాటిల్ గారు, నమస్తే అండి. నమస్కారం. సో నిజానికి ఇందాక నేను అన్నట్టు కాంబోడియా అండ్ థాయిలాండ్ ఈ కాంబినేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అసలు వీళ్ళు యుద్ధం చేసుకోవడం ఏంటి, అది కూడా హిందూ దేవాలయం కోసం, అండ్ బార్డర్ ఇష్యూస్ అంటున్నారు, ఏదో బౌండరీస్ అంటున్నారు అన్నట్టుగా ఉంది. సో ఎక్కడి నుంచి తీసుకోవాలి ఈ సమస్య ఇలా ఉంది అనేది, అసలు ఈ సమస్యకు బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? ఇది స్టార్ట్ అవుతున్నప్పుడు అంటే ఫ్రెంచ్ కొలోనియలిజం ఉండనండి. ఫ్రెంచ్ వాళ్ళు కాలనైజ్ చేసినప్పుడు, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు కొంత కాలనైజ్ చేశారు. జాపనీస్ వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్ టైంలో వచ్చారు. సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు జాపనీస్ INAతో పాటు వచ్చారు వాళ్ళు, ఇండియన్ నేషనల్ ఆర్మీ, సుభాష్ చంద్రబోస్ది. అప్పుడు వాళ్ళు ఫస్ట్ సింగపూర్ క్యాప్చర్ చేసుకున్నారు, దాని తర్వాత థాయిలాండ్ క్యాప్చర్ చేసుకున్నారు, అక్కడి నుంచి బర్మా క్యాప్చర్ చేసుకున్నారు, అక్కడి నుంచి భారతదేశానికి దూరం ట్రై చేస్తే అక్కడ కాలేదు, అక్కడ ఫెయిల్ అయిపోయారు. కానీ బ్యాక్ హిస్టరీ ఏంటంటే ఈ బార్డర్ డ్రా చేయడంలో అది మన అన్ని దేశాల్లో చూస్తున్నాం. ఇక్కడ కాదు, మనకి చైనాకి పడట్లేదు, అరుణాచల్ ప్రదేశ్ వైపు, లదాఖ్ వైపు పడలేదు. అది కాకుండా పాకిస్తాన్ మనకి బార్డర్ డిస్ప్యూట్ కాశ్మీర్ వైపు ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి డ్యూరాండ్ లైన్ ప్రాబ్లం ఉంది. గీతలు గాయడం, గీతలు ఇవ్వడానికి గీసుకోవచ్చు. ఆ గీతలు వేసేటప్పుడు దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉండాలి, అక్కడ ఉన్న లోకల్ కల్చర్స్ మీద ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక గుడి గురించి అంటున్నారు. గుడి ఒక సింబల్, ఎందుకంటే అక్కడున్న బౌద్ధ కంట్రీస్ ఇద్దరు, అక్కడి నుంచి మీరు వియట్నాం దాకా వెళ్ళొచ్చు, వియట్నాం నుంచి కంబోడియా దాకా వెళ్ళొచ్చు. అంకోర్ వాట్ మనందరికి తెలుసు, ఇక్కడ ఉంది వియట్నాం. అటువైపు కూడా మనం వెళ్ళి చూసుకుంటే కూడా బుద్ధిస్ట్ రిలీజన్ భారతదేశం నుంచి వెళ్ళింది. ఎందుకంటే గౌతమ్ బుద్ధ ఎరా తర్వాత స్ప్లిట్ అయింది బుద్ధిజం రెండుగా. సో దాంట్లో మనకు ఒకటి చూస్తున్నాం, మనం ఆచార్య నాగార్జున వైపు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైంది, అది ఒక రీజన్కి స్ప్రెడ్ అయింది, ఇంకో రీజన్కి ఇంకోటి స్ప్రెడ్ అయింది, మహాయాన, అట్లా డిఫరెంట్ సెక్ట్స్. ఈ ప్రజెంట్ ప్రాబ్లం ఈ థాయిలాండ్ అండ్ కంబోడియాకి ఏంటంటే బేసిక్లీ వాళ్ళకి ఒక బార్డర్ లైన్ కరెక్ట్గా డ్రా చేయలేదు. కంబోడియాలో కూడా దీనికన్నా ముందు ఉన్నప్పుడు వాళ్ళది ఒక రెబెల్ ఆర్మీ ఉండే అక్కడ. థాయిలాండ్కి రిలేటివ్గా స్టెబిలిటీ ఉంది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ముందు టైంలో, అంటే ఇప్పుడు 10 జనరేషన్స్ ముందు బర్మా నుంచి వచ్చిన వాళ్ళు, అప్పుడున్న క్యాపిటల్ అయోధ్య అని క్యాపిటల్ వీళ్ళది, థాయిలాండ్ వాళ్ళు. ఇప్పుడు కూడా ఉంది అది సిటీ, బ్యాంకాక్ సిటీ నుంచి 100 కిలోమీటర్ బయట. నేను అక్కడ బ్యాంకాక్లో వర్క్ చేసిన సంవత్సరం పాటు అక్కడ కూడా వెళ్ళాను. అయోధ్య ఆలోచించండి, మన పేరు. ఇన్ఫ్యాక్ట్ అక్కడున్న రాజులు, థాయిలాండ్ రాజులు రామ అవతారాలు అంటారు వాళ్ళు. ద ప్రెజెంట్ కింగ్ ఇస్ రామా ద 10th. వాళ్ళ లైనేజ్ అక్కడ నుంచి తీసుకుంటారు, రామా నుంచి. రామా ద 10th అంటే అక్కడ బుద్ధిస్ట్ రిలీజన్ ఉన్నా కానీ మీరు థాయిలాండ్లో ఏ బిల్డింగ్ వెళ్ళినా కానీ, బిల్డింగ్ బయట మన దగ్గర ఉండవు, ఇక్కడ కమ్యూనల్ అయిపోతుంది. అక్కడ ప్రతి బిల్డింగ్ బయట ఒక శివ భగవాన్, బ్రహ్మ అండ్ గణపతి ఒకసారి ఉంటుంది, లేకుంటే విష్ణు ఉంటుంది. ఈ 3 ఐడల్స్ మీకు కనిపిస్తుంది రెగ్యులర్గా అక్కడ. సో మన ఐడల్స్ అంటే బుద్ధిజం కూడా ఉంది అక్కడ, బుద్ధిజం లేనని కాదు. బుద్ధిజంలో అట్లా గౌతమ్ బుద్ధ్ కాకుండా మిగతా అవతారాలు చాలా ఉన్నాయి కదా, వాళ్ళకి అది కూడా ఉంటుంది. కానీ అంత ఇన్ఫ్లుయెన్స్ హిందూయిజంకి అక్కడ ఉందన్నమాట. కానీ ఈ ప్రజెంట్ ప్రాబ్లంలో కూడా ఈ లాఓస్, కంబోడియా, వియట్నాంకి ఎక్కువ ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ బార్డర్ సెటిల్ అయినట్లనే ఉంది. కానీ లాఓస్ అండ్ కంబోడియా, థాయిలాండ్తో ప్రాబ్లం ఉంది వాళ్ళకి. ఒకటి ఈ లైన్ ఆఫ్ ఎక్కడ వాళ్ళ లైన్ ఎండ్ అవుతుంది, ఎక్కడ బిగిన్ అవుతుందని వీళ్ళిద్దరూ ఎప్పుడు అగ్రీ చేయట్లేదు. ఇప్పుడు కాదు,
చాలా సంవత్సరాల నుంచి వీళ్ళ గొడవ ఉంది, కానీ అంత పెద్ద సీట్కి రాలేదు. ఒక 6 నెలల ముందు చిన్నగా ఒక ఘర్షణ జరిగింది, కొంతమంది ఇంజర్డ్ అయ్యారు సోల్జర్స్ ఇద్దరు వైపు నుంచి. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ కూడా చైనా వచ్చి పుల్లలు పెడుతున్నారు. ఓకే, సేమ్ చైనా మళ్ళీ. చైనా అక్కడ చైనా కూడా ఇప్పుడు ఏమంటున్నారు, మేము కావాలంటే వచ్చి ఇద్దరితో మాట్లాడి సెటిల్ చేస్తూ ఉంటున్నాం. చైనా ఆల్రెడీ మయన్మార్లో ఫుల్ ఫ్లెజ్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మనందరికీ తెలుసు థాయిలాండ్ అండ్ మయన్మార్ అండ్ చైనా బార్డర్ ఉంటుంది, వీళ్ళందరూ కామన్ బార్డర్స్ ఉంది. సో చైనా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ అన్ని దేశాల మీద ఉంటుంది. ఇప్పుడు ఒకటి డబ్బులు లేని దేశానికి డబ్బులు ఇస్తారు, డెట్ ట్రాప్కి వచ్చేస్తారు వాళ్ళు, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు, అన్నీ చేపిస్తారు. థాయిలాండ్ అదే టైంలో చాలా మోడర్న్ కంట్రీ కంపేర్ టు కంబోడియా. థాయిలాండ్ మోడర్న్ కంట్రీ, కంబోడియా ఒక కమ్యూనిస్ట్ ఇన్సర్జెన్సీ నుంచి పుట్టిన కంట్రీ. కానీ థాయిలాండ్ ఏమో అట్లా కాదు, థాయిలాండ్ ఇస్ కూడా వెరీ మోడర్న్. ఐ థింక్ 3 లక్షల మంది అంతా సోల్జర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి. మీరు చెప్పినట్లు F-16s ఉంది, మోడర్న్ మిసైల్ సిస్టమ్స్ ఉంది. కంబోడియా దగ్గర కూడా ఉంది, కానీ చాలా పాత సిస్టమ్, బాగానే ఫైర్ అవుతుంది, కానీ ఎక్కడ వెళ్ళి పడుతుంది చెప్పలేము. హమాస్ వాళ్ళ దగ్గర ఉన్న బాంబులు మిసైల్ లాగా వాళ్ళ దగ్గర 1,23,000 మంది సోల్జర్స్ ఉన్నారు. నాట్ గ్రేట్ ట్రైన్, కానీ థాయిలాండ్ సోల్జర్స్ చాలా మంచిగా ట్రైన్ చేసిన వాళ్ళు. మనతోని కూడా జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు వాళ్ళు. ఎప్పుడు వాళ్ళ నేవీ కూడా డీసెంట్ నేవీ ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు జరుగుతున్న ఈ ఘర్షణకి బేసిక్లీ మీరు చెప్పినట్లు మా బార్డర్ ఇక్కడ ఉంది, మీ బార్డర్ ఎక్కడ ఉంది, మన అడమిట్లో గుడి వచ్చేసింది. ఇది మాది అంటున్నారు వాళ్ళు, వాళ్ళది మీద. బార్డర్ ఎవరు ఎప్పటిది ఇది అంటే ఫ్రెంచ్ కొలోనియల్ సిస్టమ్ నుంచి వస్తుంది అన్నమాట. అది ఎప్పుడు డిఫైన్ చేయలేదు. ఎవరు మీరు ఇండోనేషియా తీసుకోండి, అక్కడ ఎన్నో ఐలాండ్స్ ఉన్నాయి, వేలాది ఐలాండ్స్ ఉన్నాయి ఇండోనేషియాలో. దానికి కూడా ఒక్కొక్కసారి డిస్ప్యూట్ ఉంటుంది. జాపనీస్ ఐలాండ్స్, జపాన్కి కొరియాకి ఎప్పుడు పడదు, జపాన్కి చైనాకి పడదు. మా ఐలాండ్ ఇది, మీ ఐలాండ్ అది అంటారు వాళ్ళు. సో ఇదంతా బ్రిటిష్ వాళ్ళు చేసిపోయిన పని, లేకుంటే ఫ్రెంచ్ వాళ్ళు చేసిపోయిన పని. వాళ్ళు వెళ్తూ మొత్తం స్పాయిల్ నాశనం చేసి వెళ్ళిపోయారు. మన దగ్గర చూడండి ఇండియా వైపు ఇప్పుడు మనం మాట్లాడుతాం, గుడి గురించి మాట్లాడుతాం, ఎగ్జాంపుల్ ఇస్తాను. కర్తార్పూర్ కారిడార్ ఉంది మన దగ్గర పంజాబ్ వైపు. వీళ్ళ వన్ ఆఫ్ ద హోలియస్ట్ 6 shrines అది కర్తార్పూర్. అది పాకిస్తాన్ లోపల ఉంది, మన దగ్గర నుంచి కనిపిస్తుంది కిలోమీటర్ దూరంలో, కానీ మనది కాదు. ఆ బార్డర్ గీసినప్పుడు వీళ్ళకి చేసిన వాళ్ళకి బుద్ధి లేదా, అది భారతదేశంకే రావాలని చెప్పి. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి వీసా తీసుకోవాలి, పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఈ టెన్షన్లో వాళ్ళని వెళ్ళట్లేదు ఎవరిని. ఇదంతా ఈజీగా సార్ట్అవుట్ చేస్తుండే ముందే చేయలేదు. సో వెళ్తూ వీళ్ళు ఏం చేశారు, ఒక గీత తీసుకొని స్కేల్ బట్టి గీసేశారు, కథం ఇది ఇక్కడ పాకిస్తాన్, ఇక్కడ ఇండియా, ఇది లాఓస్, ఇది కంబోడియా, థాయిలాండ్. ఆబ్వియస్గా కొట్టుకొని చావాల్సిందే అంతే. ఎందుకంటే మీరు ఒక ప్రాపర్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, మ్యాప్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు కూడా కంబోడియా ఏమంటున్నారంటే మేము ఆ మ్యాప్ అంగీకరించాము, మాకు ఆ మ్యాప్తో సంబంధం లేదు. సార్ ఆ గుడి మధ్యలోంచి వెళ్తుంది అంటే గుడి యొక్క కామన్ ప్రాపర్టీ లాగా అయిపోతుంది. గుడి ఒక లైన్ అన్నమాట, గుడికి కాదు కొట్లాడేది వాళ్ళు. ఆ గుడి ఎవరి దగ్గర ఉంటుందో ఆ లైన్ అక్కడికి. సో దానికన్నా మెయిన్ ప్రాబ్లం గుడి అనేది. ఇప్పుడు యాక్సిడెంటల్గా అది ఒక శివ గుడి అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఐరన్ ఏమంటున్నారు, మీమ్స్ కూడా అదే అంటున్నారు. మీమ్స్ చూస్తున్నాను ఇంటర్నెట్లో, 2 బౌద్ధ దేశాలు ఒక హిందూ గుడి కోసం కొట్టుకుంటున్నారని, హిందూ దేవాలయం కూడా కొట్టుకుంటారు. యాక్చువల్ ట్రూత్ అది కాదు, దిస్ ఇస్ ద ట్రూత్. అంటే వాళ్ళ బార్డర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సార్ట్అవుట్ కాలేదు. ఇప్పుడు మీరు చెప్పారు F-16s వాడుకున్నారని, బాంబింగ్ చేశారని. పొద్దున్న చాలా మటుకు విజువల్స్ వచ్చినాయి, మిసైల్స్ ఫైర్ చేస్తున్న షాట్స్ వచ్చినాయి. 18 మంది చనిపోయారు థాయిలాండ్. సీరియస్గా కూడా పడుతున్నారు. అదే 18 మంది సివిలియన్స్, 17 సివిలియన్స్, 1 సోల్జర్ చనిపోయారు థాయిలాండ్ వైపు. కంబోడియా వైపు ఇంకా నంబర్లు ఇవ్వలేదు. కంబోడియా ఇప్పుడు కూడా పాత కమ్యూనిస్ట్ సిస్టంలోనే ఉంది. ఇప్పుడు కూడా లాఓస్, కంబోడియా, వియట్నాం ఇలా బిహేవియర్ వియట్నాం చాలా మోడర్న్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్లో వియట్నాం చైనా తర్వాత చాలా పికప్ చేసిన ఒక దేశం వియట్నాం. టూరిజం ఉంది, ఆ టూరిజం ఆ రీజియన్లో మొత్తం ఉంది. మీరు థాయిలాండ్ నుంచి స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ టూరిజం మీరే బతుకుతారు, కానీ థాయిలాండ్కి యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇండోనేషియాలో బాలి వైపు చాలా మటుకు టూరిజం ఉంది. అది కాకుండా మీరు సింగపూర్ వెళ్తే సింగపూర్, దెన్ అక్కడి నుంచి మీకు మళ్ళీ యూ హ్యావ్ వియట్నాం నుంచి వచ్చి, వియట్నాం తర్వాత దెన్ యూ హ్యావ్ కంబోడియా, అన్నీ మీకు అక్కడ అంకోర్ వాట్ దాకా ఉంటుంది. సో టూరిజం అనేది ప్రాబ్లం, వాళ్ళది బేసిక్ టూరిజం. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఇట్లాంటి ఒక గొడవ నడుస్తున్నప్పుడు, ఈ విజువల్స్ కనిపిస్తున్నప్పుడు టీవీలో, ఎవరైనా టూరిస్టులు ఎక్కడికి వెళ్తారా, అది పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే థాయిలాండ్ అంతా టోటలీ టూరిజం డిపెండెంట్ పాపులేషన్. నేను పనిచేశాను అక్కడ సంవత్సరం హోటల్లో, నాకు తెలుసు. మీరు టూరిస్ట్ రాకపోతే అంతే సంగతి.